వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఒక వ్యక్తి నేరం చేస్తే ఆ బాధితుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ అవుతుంది. దాని తర్వాత దర్యాప్తు జరిగిన తర్వాత ఛార్జ్షీట్ వేస్తారు. అక్కడ నుండి ఆ కేసు అనేది కోర్టుకు వెళ్తారు. కోర్టులో ఛార్జ్షీట్ వేసిన ఐఓ గారు తర్వాత ప్రాసిక్యూషన్ కోర్టులో కరెక్ట్గా సబ్మిట్ చేస్తే జడ్జి గారు వాళ్ళ వాదనని నమ్మి తర్వాత శిక్ష వేస్తారు. ఇది ప్రొసీజర్. కానీ ఇక్కడ 3 వర్గాలే కనిపిస్తుంటాయి. అంటే బాధితుడు, ఐఓ అంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, తర్వాత ప్రాసిక్యూషన్ అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేదా ఏపీపీ కానీ, తర్వాత జడ్జి గారు. కానీ దీనికి మధ్యలో ఇంకొక ఆఫీసర్ ఉంటారు. వాళ్ళే లైజనింగ్ ఆఫీసర్స్. ఐఓ జరిగిన తర్వాత దర్యాప్తు చేసిన అధికారికి, కోర్టులో ప్రాసిక్యూషన్కి మధ్యలో ఒక బ్రిడ్జి లాగా ఉంటారు లైజనింగ్ ఆఫీసర్స్. ఆ లైజనింగ్ ఆఫీసర్స్ కేసుని ముందు వరకు నడిపించడం, సాక్షులను కోర్టుకు తీసుకురావడం, వాళ్ళు బెదిరిపోకుండా భయపడకుండా వాళ్ళకి మళ్ళీ తిరిగి వాళ్ళకి ఏం జరిగిందనే విషయానికి వాళ్ళకి మెమరీ చేయడం, తర్వాత ఎప్పుడో ఛార్జ్షీట్ వేసి వెళ్ళిపోయిన ఐఓ కూడా అంటే పోలీస్ ఆఫీసర్ కూడా ఆ కేసు గురించి వివరాలు ఇవ్వడం, ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసి ఇటు బాధితుడికి అదేవిధంగా పోలీస్ ఆఫీసర్కి అటు ప్రాసిక్యూషన్కి ఈ ముగ్గురి మధ్యన ఒక బ్రిడ్జిలో ఉన్న వాళ్ళే లైజనింగ్ ఆఫీసర్స్. ఇంతవరకు మనం పోలీస్ ఆఫీసర్లు చేసాం, అదేవిధంగా బాధితులు చేస్తాం, ప్రాసిక్యూషన్ చేస్తాం, జడ్జిలు చేస్తాం. కానీ ఇప్పుడు లైజనింగ్ ఆఫీసర్స్ని ఫస్ట్ టైం పరిచయం చేస్తున్నాం. వీళ్ళు చాలా 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 ఇంపార్టెంట్. శిక్ష పడాలంటే ఖచ్చితంగా వాళ్ళ యొక్క రోల్ చాలా కనిపిస్తుంది. అటువంటి వాళ్ళని ఇప్పుడు ఏలూరులో లైజనింగ్ ఆఫీసర్ని పరిచయం చేస్తున్నా. వీళ్ళు చాలా ఇంపార్టెంట్ కనిపిస్తారు. వీళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంటుందంటే లైజనింగ్ ఆఫీసర్స్కి కేవలం ఏలూరే కాదు, వాళ్ళు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా తెలియని సెక్షన్ వాళ్ళు చెప్తుంటారు. ఎందుకంటే కోర్టులో వాళ్ళు నిరంతరం ఉంటారు కాబట్టి అన్ని సెక్షన్ల మీద వాళ్ళ పూర్తిగా అవసరం ఉంటుంది. ఇప్పుడు మనం ఫస్ట్ ఏలూరులో కోర్టు లైజనింగ్ ఆఫీసర్ని పరిచయం చేస్తున్న టీంలో ముందుగా రమణ కుమార్ గారు ఉన్నారు. ఆవిడ నెంబర్ 1 లైజనింగ్ ఆఫీసర్. తర్వాత మల్లికార్జున ఉన్నారు, శ్రీనివాస్ ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కూడా ఒక్కొక్క కేసులో ఒక్కొక్క వింగ్లో ఎక్స్పర్ట్స్. ఒక పోక్సో కేసులో ఒకరైతే, ఒకరు మర్డర్ కేసులో, ఒకరు ఇంక సివిల్ కేసులో. ఈ 3 కేసుల్లో ఎలాగ శిక్ష పడాలి, వాళ్ళని బాధితుల్ని ఎలాగ ఇన్ కెమెరా ఎలాగ రికార్డ్ చేయాలి, ప్రాసిక్యూషన్ కావాల్సిన సపోర్ట్ ఏమి ఇవ్వాలి, విక్టిమ్కి ఏం చెప్పాలి, అదేవిధంగా విట్నెస్కి ఏం బ్రీఫ్ చేయాలనే విషయాన్ని వీళ్ళు ముగ్గురు కూడా ఉన్నారు. ఇప్పుడు 1 by 1 పరిచయం చేస్తా. కోర్టు లైజనింగ్ ఆఫీసర్ రోల్ ఏంటో మీ అందరికి చూపిస్తాను. మల్లికార్జున నమస్తే, రమణమ్మ నమస్తే, శ్రీనివాస్ గారు నమస్తే. సాధారణ కోర్టు లైజనింగ్ ఆఫీసర్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ కనిపిస్తుంది. అంటే మీరు తెర వెనక ఉంటారు కానీ ఏం జరుగుతున్న విషయం ఎవరికి తెలియదు. కానీ ఏలూరు ఎస్పీ గారు మాత్రం ఫస్ట్ టైం చెప్పారు, సార్ మా దగ్గర రమణమ్మ, మల్లికార్జున, శ్రీనివాస్ గారు ఉన్నారండి, వీళ్ళు పర్ఫెక్ట్గా ఉంటారు, వాళ్ళు కరెక్ట్గా చేపట్టి మా దీంట్లో కన్విక్షన్ రేట్ పెరిగింది. ఫస్ట్ మీ దగ్గర మాట్లాడుతాం. పోక్సో కేసు ఆమెని ఏ విధంగా కోర్టులో బ్రీఫ్ చేయాలి, ఆ కేసుని ఎలాగ మనం కోర్టుకు తీసుకువెళ్ళాలి, ప్రాసిక్యూషన్ అందులో ఏం చెప్పాలి, ఇవన్నీ ఏ విధంగా చేస్తుంటారు? ముందు మీ ప్రొసీజర్ చెప్పండి. నేరం జరిగిన తర్వాత అది ఛార్జ్షీటు అంతా తమరు చెప్పారు సార్. నెంబరు అయిన తర్వాత విక్టిము ట్రయల్ ఫిక్స్ చేస్తారు సార్ జడ్జి గారు. ట్రయల్ ఫిక్స్ చేసిన తర్వాత కోర్టుకి విక్టిమ్ వస్తారు సార్. సమన్లు సర్వ్ చేసిన తర్వాత వచ్చిన తర్వాత విక్టిమ్ని పీపీ గారి దగ్గర ముందు ప్రొడ్యూస్ చేస్తాం సార్. పీపీ గారి దగ్గర ప్రొడ్యూస్ చేసినప్పుడు పీపీ గారు విక్టిమ్కి ఒకసారి మాట్లాడతారు సార్. మాట్లాడి అసలు ఏం జరిగిందమ్మా ఏంటి అని అడుగుతారు సార్. అడిగిన తర్వాత దాన్ని బట్టి సార్ చదివి దానిలో అమ్మాయినికి రీఫ్రెష్ చేస్తారు సార్. ఇంతకుముందు నేరం ఈ విధంగా జరిగిందని మీరు ఇచ్చారు, ఇది కరెక్టేనమ్మా, మీరు ఏం చెప్తారని రీఫ్రెష్ చేస్తారు సార్. దాన్ని బట్టి పీపీ గారు విక్టిమ్తో లైజన్ మాట్లాడిన తర్వాత ఆమెని సిడబ్ల్యూసి వాళ్ళు ఉంటారు సార్, మేము కూడా ఉంటాం సార్. పోలీసు జిల్లాల పోక్సో కోర్టు లైజన్ నేను శ్రీనివాస్ గారు ఉంటాం సార్. అక్కడ సిడబ్ల్యూసి నుంచి ఒక అడ్వకేట్ గారు, సిడబ్ల్యూసి అంటే ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఒక అడ్వకేట్ గారు, ఒక ఉమెన్ డీసీపీఓ గారు వస్తారు సార్. వాళ్ళు కూడా అమ్మాయితో మాట్లాడతారు సార్. పోక్సో కోర్టులో పోక్సో కేసు జరిగినప్పుడు ఏంటంటే ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో అతనికి విక్టిమ్ కనిపించకూడదు సార్. పీపీ గారు రూమ్ నుంచి సారు రిఫ్రెష్ చేసిన తర్వాత విక్టిమ్ రూమ్కి ఆమెను తీసుకొస్తాం సార్. పక్కనే జడ్జి గారు ఛాంబర్ పక్కనే ఉంటారు సార్. అక్కడ అమ్మాయిని పెట్టిన తర్వాత ఈ సిడబ్ల్యూసి వాళ్ళు వాళ్ళతో ఉంటారు సార్. మేము కూడా బయట వెయిట్ చేస్తాం సార్, ఎవరిని కలవనివ్వకుండా, ఎవరితోనే మాట్లాడనివ్వకుండా. మాట్లాడతారు. విక్టిమ్ ఫస్ట్ మాట్లాడేది విక్టిమ్తోనే సార్, జడ్జి గారు మాట్లాడేది రూమ్లో. ఆయన కనిపిస్తుందా? జడ్జి గారికి లోపల ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ జరుగుతాయి సార్. ఓన్లీ ఎవరైతే అడ్వకేట్ ఉన్నారో అడ్వకేటు, పీపీ గారు, కోర్టు జడ్జి గారు, స్టాఫ్ ఎవరైతే స్టెనో, రికార్డ్ అసిస్టెంట్, బెంచ్ గుమస్తా వాళ్ళే ఉంటారు సార్. ఈవెన్ పోలీస్ కూడా ఎవరు లోపల ఉండవు సార్.
ఎక్యూజ్డ్ కూడా బయటే ఉంటారు సార్. జడ్జి గారు కెమెరాలో అతనికి ఈమె ఏం మాట్లాడుతుందో అవి వాళ్ళకి సెట్ చేస్తారు సార్. అతను ఎవరైతే ఎక్యూజ్డ్ ఉన్నాడో అతను వింటాడు సార్ బయట ఈమె చెప్పేది. దాన్ని బట్టి విక్టిమ్ జడ్జి గారు ఎగ్జామ్ చేసిన తర్వాత ఆమెను పంపించిన తర్వాత బయటికి పంపిస్తారు సార్. చీఫ్ క్రాస్ రెండు లోపలే జరుగుతాయి సార్. ఎవరికి తెలియదు సార్, ఈవెన్ లాయర్ గారికే తెలుస్తుంది సార్, మాకు కూడా తెలియదు సార్. నెక్స్ట్ విట్నెస్ మాత్రం మాకు విక్టిమ్ మదరో ఫాదరో ఎవరైతే వాళ్ళ దగ్గర నుంచి మామూలుగా ఓపెన్ కోర్టులో జరుగుతుంది సార్. విక్టిమ్ మాత్రం ఎక్యూజ్డ్కి కనిపించనివ్వకుండా జాగ్రత్తగా సెక్యూర్ చేస్తాం సార్ మేము. అంటే విక్టిమ్ చెప్పే మాటలు ఎక్యూజర్ వింటాడు సార్, వింటాడు. అప్పుడు నేను జరిగింది జరగలేదని చెప్పడానికి లేదు సార్, వినాలంతే సార్. అంటే అందులో పోక్సో ఎస్పెషల్లీ పోక్సో కేసులకు మాత్రమే సార్ అలా జరుగుతుంది, ఇంకా వేరే కేసులకి. సరే, పోక్సో కేసులో తీసుకుందాము. ఒక విక్టిమ్ క్రాస్ ఎగ్జామ్ అయిపోయింది, జడ్జి గారు ముందు చెప్పారు, ఓకే, బయటకు వస్తారు. తర్వాత ప్రొసీజర్ మీ రోల్ ఎక్కడ ఉంటుంది? నెక్స్ట్ అదే ఎవరైతే విట్నెస్ ఉంటారో ఆ విట్నెస్ ప్రొడ్యూస్ చేస్తాం సార్ లోపల. అది కూడా పీపీ గారు రిఫ్రెష్ చేస్తారు సార్. బ్రీఫ్ చేయడం ఏమీ ఉండదు సార్, పీపీ గారు రిఫ్రెష్ చేస్తారు సార్. సకాలంలో సాక్షులు మాత్రం పీపీ గారి దగ్గర ప్రొడ్యూస్ చేసి ఆ కేసుకు సంబంధించి ప్రాపర్టీ ఏమైనా ఉన్నా సరే, సాక్ష్యం దర్యాప్తుకు ఉపయోగపడే ఈ ఉంటాయి కదా సార్, సీజ్ చేసిన బట్టలు మెటీరియల్ కానీ, లేకపోతే ఎఫ్ఎస్ఎల్ నుంచి వచ్చిన ప్రాపర్టీ కానీ అన్నీ సకాలంలో కోర్టులో అందజేసి కోర్టులో మార్క్ అయ్యేటట్టు అవన్నీ మేము ఆ రోల్ చూస్తాం సార్. కోర్టులో ఇందులో విట్నెస్ ఉంటారు కదా, వాళ్ళకి మీరు గుర్తు చేస్తారా పలానా రోజు మీ కేసు ఉంది? మేము సమనిస్తాం సార్. కోర్టు వారు షెడ్యూల్ ఇచ్చిన తర్వాత సమనిస్తాం సార్. ఆ సమన్ ప్రకారం వాళ్ళని కోర్టుకు వస్తారు సార్. మా దగ్గరికి వస్తే మేము పీపీ గారి దగ్గర పెట్టి పీపీ గారు రీఫ్రెష్ చేసి వాళ్ళని కోర్టులో. కొంతమంది రారమ్మ, భయపడి రారు, అప్పుడు ఏం చేస్తారు మీరు? భయపడి రారంటే కోర్టుకు వస్తారు సార్, రారు అన్న ఏముండదు సార్. ఒక విట్నెస్ వచ్చారనుకోండి సార్, వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సిన భద్రత అంతా మీరు చూస్తారా? మేము చూస్తాం, చూస్తాం సార్. కంపల్సరీ మేము ఈవెన్ అక్కడ ఇద్దరం ఉంటాం కదా సార్, మేము ఖచ్చితంగా వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాం సార్, ఎవరితోని మాట్లాడినివ్వకుండా. అంటే వాళ్ళు బయట వాళ్ళతో కలిసితే మళ్ళీ కేసు ఏమైనా వీక్ అవుతుందేమని వాళ్ళని కూడా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాం సార్. అదొకటే కాకుండా విట్నెస్ కావాల్సిన భోజనాలు ఏర్పాటు చేస్తారు. అవసరమైతే మేమే తీసుకెళ్ళి భోజనం ఇప్పించడము, లేకపోతే కొంతమంది విక్టిమ్స్ ఉంటారు సార్. ఒక గ్రేవ్ కేసు అనుకోండి సార్, 3 to 4 hours అలాగా ట్రయల్ జరుగుతుంది సార్. అలాంటప్పుడు వాళ్ళు బయటికి వాళ్ళని పంపించడానికి లేదు సార్, మేమే అరేంజ్ చేసి దగ్గరుండి చూస్తాం సార్. ఓకే, ఈ ప్రక్రియలో మొత్తం మీద మీ సర్వీస్లో చాలా కేసులు చూస్తుంటారు, ఈ ప్రొసీజర్లో చూసాం. ఈ ప్రొసీజర్ చేసేంత ఏంటో మీకు బాగా గుర్తుండిపోయిన ఒక కేసు చెప్పండి. అది పోక్సో కావచ్చు, లేదా ఇంక వేరే కేసు అని పర్వాలేదు. మేము 2023లో ఏలూరు, నేను ప్రజెంట్ దిశ పోలీస్ స్టేషన్లో చేస్తున్నాను సార్, ఉమెన్ పోలీస్ స్టేషన్ ఏలూరులో చేస్తున్నాను సార్. 2023లో స్టెప్ ఫాదరు అమ్మాయి 2 పాపల్ని, అంటే ఒక వైఫ్కి 2 పాపలు ఉన్నారు, భర్త చనిపోయారు. ఇతను 2వ మ్యారేజ్ చేసుకున్నాడు సార్. అమ్మాయిని చేసుకుంటే అమ్మాయిని కొంతకాలం పాపకి 4 years 3 years 2 పాపలు సార్. ఆ ఏజ్లో మ్యారేజ్ చేసుకున్నాడు సార్. వాళ్ళకి 12, 13 వచ్చే వరకు బాగానే ఉన్నారు సార్ వీళ్ళు కాపురం. 12, 13 వచ్చిన తర్వాత అమ్మాయి కొంచెం 8th class అలా 8th classకి వచ్చినప్పటి నుంచి అతను ఆ పిల్లలతో అబ్యూజ్ చేయడం అలా చేయడం జరిగింది సార్. అత్యాచారం చేయడం, ఆ పాపకి పెద్ద పాపకి ఒక పాప పుట్టడం, ఇంట్లోనే డెలివరీ కూడా చేయడం. తల్లి కూడా సపోర్ట్ చేసింది సార్, తల్లి కూడా సపోర్ట్ చేసింది సార్ మనకి. లేకపోతే ఇతను బెదిరించాడు సార్, మిమ్మల్ని ముగ్గురిని నేను చెప్పినట్టు వినకపోతే మిమ్మల్ని ముగ్గురిని చంపేస్తానని బెదిరిస్తే వీళ్ళు ఇంకా అతని మాటలకి బయట ప్రపంచం ఏమీ తెలియడం లేదు సార్. స్కూల్కి వెళ్ళినా కూడా వెనకాల వెళ్ళేవాడు సార్, పిల్లల వెనకాల సైకిల్ వేసుకుని వెళ్ళి స్కూల్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టి చుట్టుపక్కల వాళ్ళని ఎవరిని మాట్లాడనివ్వకుండా లోన్లీ ప్రదేశాల్లో పెట్టాడు సార్ అతను కాపురం, అతను ఫ్యామిలీని. ఆ తర్వాత ఆ కేసు మాకు వచ్చిన తర్వాత మేము ఫస్ట్ పెద్ద పాపకి ఒక పాప పుట్టింది సార్. 2 yearsలో మాకు వచ్చింది సార్. మళ్ళీ ఆ పెద్ద పాప అప్పటికి 4th month ప్రెగ్నెంట్ సార్. తర్వాత అదే ఫస్ట్ డెలివరీ అయింది. డెలివరీ ఇంట్లోనే చేశారు సార్, ఇంట్లోనే యూట్యూబ్ చూసి ఇంట్లోనే డెలివరీ చేశారు సార్. మళ్ళీ సెకండ్ టైం ప్రెగ్నెన్సీ టైంలో మాకు తెలిసింది సార్ కేసు. ఈలోగా చిన్న పాపను కూడా ఇలాగ అత్యాచారం చేశాడు సార్. చిన్న పాప కూడా, అమ్మాయి ఏజ్ ఇప్పుడు ప్రజెంట్ 15 years సార్.
15 ఇయర్స్. ఆ పాపకు కూడా నా బాబు పుట్టాడు సార్. రెండో ఆమెకు కూడా రెండో ఆమెకు కూడా యూట్యూబ్ చూసి డెలివరీ చేశాడు సార్. అంటే ఇదంతా తల్లి సహకారంతోనే. తల్లి సహకారంతోనే సార్. ఆ. ఇది మా అప్పుడున్న ఎస్పీ సార్, డిఎస్పీ సారు, శ్రీనివాసులు సారు, అలాగే మా అప్పుడు దిశ పోలీస్ స్టేషన్ సార్, ప్రజెంట్ ఉమ్మిన పోలీస్ స్టేషన్, సిఐ గారు ఇంద్ర శ్రీనివాసరావు గారు ఎఫ్ఐఆర్ వేశారు సార్. తర్వాత దీంట్లో శ్రీనివాస్ గారు మన డిఎస్పీ శ్రీనివాసులు సారు ఛార్జ్ షీట్ వేశారు సార్. తర్వాత వెంటనే రిమాండ్లో తల్లిని తండ్రిని మేము అరెస్ట్ చేసాం సార్. అరెస్ట్ చేసిన తర్వాత నెంబర్ అయిన తర్వాత వీళ్ళని మేము హోమ్లో పెట్టాం సార్. వీళ్ళని అరెస్ట్ చేయడము, పిల్లల్ని హోమ్లో పెట్టడము రెండు ఒకేసారి జరిగినాయి సార్. హోమ్ నుంచే తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేసేవాళ్ళం సార్ దేనికి, కోర్టుకి, ట్రయల్కి. అలా ప్రొడ్యూస్ చేసిన తర్వాత జడ్జిమెంట్ ఇచ్చారు సార్. అందరూ కూడా బాగా చెప్పారు, సాక్ష్యం అంతా. జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత జీవిత కారాగార శిక్ష వేశారు సార్. బతికున్నంత కాలం ఇద్దరికి డబుల్ లైఫ్ వేశారు సార్. దాంట్లో తీసుకొస్తుంది ఇంట్లో వాళ్ళు ఏమైనా అన్నారా? ఏంటి సార్? పార్టీ మిమ్మల్ని బెదిరించడం, వాళ్ళని బెదిరించడం కానీ అంటే చాలా ట్రై చేశారు సార్. వాళ్ళతో రాజీ పడడానికి, వాళ్ళ బంధువులు కానీ విక్టిమ్స్తో మాట్లాడడానికి అలాగా చాలా ట్రై చేశారు సార్. మేమైతే వాళ్ళని ప్రొటెక్ట్ చేసాం సార్. శిక్ష పడింది. డబుల్ లైఫ్ సర్వీస్లో ఎన్ని ఉంటాయమ్మా కన్విక్షన్? ఒక 24 ఎన్నో ఉన్నాయి సార్. 24 ఉన్నాయి సార్. అన్ని లైఫ్లో ఎక్కువ ఉన్నాయి సార్. 376లు ఒక 12, 13 ఉంటాయి సార్. నేను అంతకుముందు ఏలూరు 2 టౌన్ చేసినప్పుడు మర్డర్ కేసులు ఒక 5 మర్డర్ కేసుల్లో లైఫ్ పడ్డా సార్. ఏలూరులో మర్డర్ కేసులు బాగా గుర్తుందా? మర్డర్ కేసులు గుర్తున్నాయి సార్. 2011లో ఏలూరు 2 టౌన్లో నేను వర్క్ చేస్తున్నప్పుడు కొత్తపేటలో మర్డర్ ఒకటి జరిగింది సార్. అప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వచ్చి ఏలూరు టౌన్ సిఐ గారు ఎన్ మురళీకృష్ణ గారు సార్, వాళ్ళని ముద్దాయిలను 8 మెంబర్స్ని అరెస్ట్ చేసి, అంటే సీరియల్ మర్డర్ జరిగింది సార్. ఆ టైంలో ఒక 4 జరిగినాయి సార్ సీరియల్. వీళ్ళు 2 పార్టీలు ఇటు అటు అలా. దాన్ని సార్ ఇన్వెస్టిగేషన్ బాగా చేశారు. తర్వాత మనకి ఎఫ్ఎస్ఎల్లో అన్ని ప్రాపర్టీ అంతా బాగా వచ్చింది. ఫస్ట్ ఏడీజే కోర్టు ఏలూరులో ట్రయల్ జరిగింది సార్. దాంట్లో 8 మెంబర్స్కి శిక్ష లైఫ్ వేశారు సార్. మీరు 20 పైగా ఉన్నాయంటున్నారు కన్విక్షన్. మీరు ఎంత బాగా కష్టపడిన తర్వాత కూడా అక్విట్ వెళ్ళిపోయిన కేసులు ఉన్నాయా? మీరు బాగా ఎఫర్ట్ పెట్టారు, అందులో ఖచ్చితంగా కన్విక్షన్ వస్తుంది అనుకున్నారు, కానీ అక్విటల్ వస్తుంటుంది. అంటే అక్విటల్ అవ్వడానికి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి సార్. సార్ మీకు విట్నెస్ హాస్టల్ అయిపోవడం ఇవన్నీ ఉంటాయి, కానీ మీ కష్టం అనేది అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంటుంది. ప్రజెంట్ అయితే అలాగా మేము ఏదైతే చేసామో అవన్నీ కూడా కన్విక్షన్ వచ్చినాయి సార్. అక్విటల్ అయినాయి. ఈ బోత్ పార్టీస్ రాజీ పడితే ఏదైనా అవుట్ ఆఫ్ సెటిల్ అయితే ఏమో చెప్పలేం కానీ సార్, మా దృష్టిలోకి వచ్చినాయి ప్రతిదీ కూడా మేము అక్విటల్ అన్నది ఉండదు సార్. కానీ మీ టీం గుర్తింపు లేదని బాధన ఎప్పుడు ఉంటుందా? ఎందుకంటే క్రెడిట్ అంతా హైవేకి వెళ్ళిపోతుంటుంది కన్విక్షన్ అవ్వగానే. లేదు సార్, అలాగేం లేదు సార్. మా ఎస్పీ సార్ కన్విక్షన్ రాగానే ప్రెస్ మీట్ పెడతా సార్. ప్రెస్ మీట్ పెట్టి దాన్ని ఈ మధ్య కాలంలో కోర్టు టీంని, లైజింగ్ టీంని చూపిస్తున్నారు, కానీ గతంలో ఎప్పుడు లేదు కదా అది. గతంలో కూడా అంటే స్టేషన్ నుంచి ఒక్కొక్కరు అలా వచ్చేవారు సార్. ఇప్పుడు సార్ వచ్చిన తర్వాత 1 ఇయర్ నుంచి మేము కోర్టుకు ఒకళ్ళు ఉంటాం సార్. అంటే పోక్సో కోర్టులో ఎక్కువ కేసులు ఉంటాయి కాబట్టి 2 ఉన్నాం సార్. సార్ పీడీజీ ఒక్కలే ఉంటారు సార్. అది కాకుండా సార్ మీకు చేతి ఖర్చులు పడతాయి, జోబులోంచి పెట్టుకోవాల్సి వస్తుంది కొన్నిసార్లు. విక్టిమ్ భోజనాలు గానో దానికో అది మీ జోబులోంచి పెడతారా లేదా పోలీస్ స్టేషన్ నుంచి? అలాగేం లేదు సార్, మా జేబులో సార్. మా ఏం సెల్ఫ్ సాటిస్ఫై సార్. మనం కేసు గెలవాలి అన్న దీంతో 100-500 ఖర్చు పెట్టినా ఏం అవ్వదు సార్. ఆ ప్యాషన్ లేదు సార్, అలాగేం లేదు సార్. మా ప్యాషనే సార్. కోర్టు లైజనింగ్ ఆఫీసర్ పనిచేస్తున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అంటే ఎలా చేస్తే మనం అది నడిపించడం, ఆ బ్రిడ్జ్ మీద నడిపిస్తే ఆ చైన్ ఉంటుంది కదా లింక్, ఆ లింక్ తెగిపోకుండా ఎలా చేస్తుంటారు మీరు? ఫస్ట్ షెడ్యూల్ ఇచ్చిన నుంచి సార్ సమన్లో సకాలంలో సర్వ్ చేయాలి సార్. సర్వ్ చేయాలి. మేమైతే ఇక్కడ మా జిల్లాలో జరిగేది మాకు షెడ్యూల్ రాగానే మేము డీసీఆర్బీకి షెడ్యూల్ కాపీ పంపిస్తాం సార్. అలాగే మేము ఎక్కువ గ్రేవ్ కేసులే చేస్తాం సార్. పెద్ద కేసులు చూస్తాం సార్. లైజన్ ఉన్నది మేము పెద్ద కేసులకే సార్, డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టులకే సార్. ఆ కేసుల్లో ఆ కన్సర్న్డ్ డిఎస్పీలు కానీ, సిఏలు కానీ, ఎస్ఐలతో కూడా మాట్లాడతాం సార్. ఆ సిడి ఫైల్ చెప్పండి. షెడ్యూల్ అవ్వగానే ఏం చేయాలి? ప్రొసీజర్ చెప్పండి. ప్రొసీజర్ ఫస్ట్ షెడ్యూల్ ఇవ్వగానే ఆ షెడ్యూల్ కాపీని కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్ పంపిస్తాం సార్. పంపించి సిడి ఫైల్ తెప్పిస్తాం సార్. ఆఫీసర్స్తో మాట్లాడి సిడి ఫైల్ తెప్పిస్తాం సార్. ఈలోగా ఆఫీసర్లు ఆ సమన్లన్నీ సర్వ్ చేపిస్తారు సార్. ఎవరైతే ఏ పోలీస్ స్టేషన్ పరిధి అయితే ఆ పోలీస్ స్టేషన్లో ఆ సమన్లన్నీ సర్వ్ చేపిస్తారు సార్. సర్వ్ చేపించిన తర్వాత
ట్రయల్కి ఒక 2 రోజుల ముందు మేము వాళ్ళని తీసుకుని వస్తే మేము పీపీ గారి దగ్గర ఒకసారి మాట్లాడిస్తాం సార్, రీఫ్రెష్ చూపిస్తాం సార్ పీపీ గారి దగ్గర. మాట్లాడించిన తర్వాత అందులో ఫైల్ మేము కూడా చదువుతాం సార్. అందులో ఏంటి మనం ఏమి మార్క్ చేయించాలి, ఏం చెప్పించాలి, పీపీ గారు అట్ ది సేమ్ టైం చదువుతారు సార్, మేము కూడా చదువుతాం సార్. అందులో ప్రాపర్టీ ఏముంది అప్పుడు చదివే క్రమంలో సార్ మీ వాళ్ళు చార్జ్ షీట్ వేసినప్పుడు కొన్ని కాపీ పేస్ట్, కొన్ని బై మిస్టేక్ కొన్ని జరుగుతుంటాయి. అవి ఐడెంటిఫై చేసి మనం పంపిస్తుంటారా? సరే తప్పు ఉంది బై మిస్టేక్ అని, లేదంటే ఐబో పంపారు మనకెందుకు లేదు సార్, చేస్తాం సార్, ఐడెంటిఫై చేస్తాం సార్. చేసి వెంటనే ఆఫీసర్ దృష్టిలో మన ప్రాబ్లం ఇది ఉందని చెప్తాం సార్. దాన్ని మాకు ఈయన ఉన్నారు సార్, లీగల్ అడ్వైజర్ సార్ ఉన్నారు, ఆ సారు సలహాలు కూడా తీసుకుంటాం సార్. ఈ విధంగా చేస్తే కన్విషన్ వస్తుంది. అవును సార్, అవును సార్. ఓకే, ఆమె చెప్తున్నట్లుగా ఇది ఒక ప్యాషన్గా పనిచేస్తే ఖచ్చితంగా కన్విషన్ వస్తుంది అంటున్నారు రమణం గారు. ఆమె సర్వీస్లో దాదాపు 20 మందికి శిక్ష పడింది, ఒకరికి డబల్ పడింది. రేప్ కేసు కాదు, ఏ కేసు అయినా గ్రేవ్ కేసు అయితే ఖచ్చితంగా ప్యాషన్గా చేస్తాం కాబట్టి ఆ కన్విషన్ రేట్ మాకు ఉందంటున్నారు రమణమ్మ. ఇప్పుడు ఇదే లైజింగ్ టీంలో మనతో మాట్లాడడానికి శ్రీనివాస్ గారు ఉన్నారు, మల్లికార్జున ఉన్నారు. శ్రీనివాస్ గారు ఒపీనియన్ ఏంటో తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు నమస్తే. పోక్సో కేసు కానీ వేరే గ్రేవ్ కేసులో కానీ రమణమ్మ గారు చెప్పినట్లుగా కన్విషన్ రావాలంటే మనం ఏ విధంగా వెళ్తాం, ఆ ప్రొసీజర్ ఎలాగుంటుంది, అంటే షెడ్యూల్ అయిన దగ్గర నుండి ఎలా వెళ్ళాలి. రెండోది మీ సర్వీస్లో బాగా గుర్తుండిపోయిన ఒక కేసు చెప్పండి. ఒక మర్డర్ కేసు కానీ, ఒక రేప్ కేసు కానీ, అంటే ఈ కేసులో మనం సాధిస్తాం అనుకున్నాం, సాధించాం అంతే. ఎప్పుడు ఎక్కడైనా సరే ఒక నేరం జరిగిన తర్వాత శిక్ష పడితేనే భయం ఉంటుంది, లేదంటే భయం ఉండదు. ఇప్పుడు మనం ఆ కేసులో తప్పించుకున్నాడంటే నిందితుడికి అదొక ధైర్యం వస్తుంది, అది చూసిన వాళ్ళకి మరింత ధైర్యం వస్తుంది. కాబట్టి ప్రతి పోలీస్ ఆఫీసర్ ఏమనుకుంటారంటే మనం మర్డర్ కేసులో కానీ ఏ కేసులో చేశాడంటే వాడికి శిక్ష పడాలి అనే కోణంలో దర్యాప్తు. ఆ విధంగా మీకు బాగా గుర్తుండిపోయిన కేసు చెప్పండి, ఈ ప్రొసీజర్ ముందు చెప్పండి. ప్రొసీజర్ అయితే ఛార్జ్షీటు కన్సల్ట్ ఎస్హెచ్ఓ గారు పంపిస్తారండి స్టార్టింగ్ ఇనీషియల్గా. మన ఎస్పీ సారు పెట్టిన తర్వాత, ఈ సిఎంసి పెట్టిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఎంసి కోర్ట్ మానిటరింగ్ సెల్ జూన్ 1 సార్ జాయిన్ అయిన తర్వాత పెట్టారండి. ఎంతవరకు అది లేదు, అంతకుముందు లైజన్ అని చెప్పేసి అని ఉండేవారు. స్టేషన్ నుంచి ఒక్కొక్కరు వచ్చేవారు, ఈ రోజు వచ్చినవాడు రేపు వచ్చేవాడు కాదు, రేపు వచ్చేవాడు ఎల్లుండి వచ్చేవాడు కాదు, అదే పనిష్మెంట్ అనుకుంటారు కదా. ఎగ్జాక్ట్లీ, దూరం నుంచి వచ్చిన వాళ్ళు నాకు ఎందుకు రా అని చెప్పించుకొని మారిపోయింది. ఈ రోజు వచ్చిన అదే రేపు సమ్మన్ లేరా అంటే చెప్పేవారు. అలా ఉండేదండి. సార్ వచ్చిన తర్వాత ఇది కరెక్ట్ కాదని చెప్పేసి అని ఎస్పీ సారు ఈ కోర్ట్ మానిటరింగ్ సెల్ అని పెట్టి ప్రతి కోర్టుకి ఒక్కొక్క హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఏ అలాగా పరిస్థితిని బట్టి ఆ కోర్టుని బట్టి పెట్టారండి. అలాగా మనకి 15 కోర్టులు ఉన్నాయి. 15 కోర్టులకు కూడా 15 కానిస్టేబుల్స్ని హెడ్ కానిస్టేబుల్ ఆర్ ఏఎస్ఎల్ని పెట్టారండి. వాటిలో హెవీ కోర్ట్స్, ఎస్సీ ఎస్టీ కోర్టు, పోక్సో కోర్టు ఉన్నాయి. వాటిలో ఇద్దరిని పెట్టారు. ఎందువల్లంటే అక్కడ మోర్ దాన్ 500 కేసెస్ ఉన్నాయి. మేము చేసేది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛార్జ్షీట్ బిఫోర్గా పంపుతారండి. పంపిన తర్వాత ఇక్కడ ఎస్పీ సార్ ఆదేశాల ప్రకారం మన మల్లికార్జున గారు, రాంబాబు గారు అని ఇద్దరు ఉన్నారు. వీళ్ళు ఛార్జ్షీట్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సారే ట్రైనింగ్ ఇచ్చారు వీళ్ళకి, అందులో పెడతారు. పెట్టిన తర్వాత అందులో ఏమున్నాయి లూప్ హోల్స్ అన్నది వీళ్ళు తయారు చేసి, అందులో లూప్ హోల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కన్సల్ట్ ఎస్హెచ్ఓ గారికి మళ్ళీ పంపి మళ్ళీ తయారు చేస్తారు. తయారు చేసిన తర్వాత మళ్ళీ పంపుతారు. ఓకే బాగానే ఉంది. ఇందులో కాకుండా ఒకసారి కొన్ని కేసులో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ చేస్తాం, అప్పుడు ఏం చేస్తాం? అదే సార్, ఫస్ట్ ఇది చేస్తాం సార్. చేసిన తర్వాత లీగల్ అడ్వైజర్ గారి దగ్గర పంపుతారు సార్. ఈ మన వరకు సాటిస్ఫై అయ్యాం కాబట్టి లీగల్ అడ్వైజర్ గారు కూడా చూసి ఓకే బాగానే ఉంది అని అనుకుంటే ఛార్జ్షీట్కి ఐఓ గారు వేస్తారు. అయితే ఈ చేసిన క్రమంలో ఐఓ గారి కొత్తగా ఆలోచన రావచ్చండి. ఇందులో మనం పలానాది మర్చిపోయామే అన్న ఆలోచన వచ్చినప్పుడు మళ్ళీ కోర్టు అనుమతితో సప్లిమెంటరీ ఛార్జ్షీట్ ఫైల్ చేయొచ్చు. ఓకే, ఇది కాకుండా ఫస్ట్ ఛార్జ్షీట్ వేయడంలో డిలే అయింది అనుకోండి, మనకి ఎవిడెన్స్ రావడంలో కానీ, మెటీరియల్ దీంట్లో కానీ, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కానీ, ఛార్జ్షీట్ ఇన్ టైంలో వేయకపోతే వాడికి బెయిల్ వస్తుంది. అవును సార్. కాబట్టి ఆ ఇన్ టైంలో వేసే తొందరలో కొన్ని తప్పులు చేస్తుంటారు ఈ వాళ్ళు. అవన్నీ మీరు ఐడెంటిఫై చేస్తారు. ఐడెంటిఫై చేసి అదే కదా సార్, ఐడెంటిఫై చేసి ఛార్జ్షీట్ వేసే ముందే వీళ్ళ దగ్గర పంపుతారు. ఎస్పీ సార్ ఆదేశాల ప్రకారం వీళ్ళ దగ్గర పంపుతాం సార్. వీళ్ళు అది ఐడెంటిఫై చేస్తారు సార్. చేసిన తర్వాత లీగల్ అడ్వైజర్ అక్కడి నుంచి మళ్ళీ మా కోర్టుకు వస్తారు సార్. కోర్టులో ఫైల్ చేసే ముందు ఎవరైతే ఆ కన్సర్న్ కోర్టు లైజన్ ఉన్నారో వాళ్ళు మళ్ళీ ఒకసారి వెరిఫై చేస్తారు సార్. యాజ్ పర్ ఛార్జ్షీట్ అన్నీ వచ్చాయా లేదా, మెడికల్ ఎవిడెన్స్ వచ్చిందా లేదా, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ వచ్చిందా లేదా, ప్రాపర్టీ వచ్చిందా లేదా అన్నదాన్ని వెరిఫై చేస్తారు. చేసిన తర్వాత ఓకే అనుకున్న తర్వాత ఛార్జ్షీట్ ఫైల్ చేస్తాం సార్. అలాగే తమరు అన్నట్లు ఇందరినీ దాటిపోయిన తర్వాత కూడా కొన్ని మర్చిపోయి ఉండొచ్చు, ఐఓ గారు మర్చిపోయి ఉండొచ్చు, మేము మర్చిపోయి
అలాంటి సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ వేస్తారు. సప్లిమెంటరీ ఛార్జ్ షీట్కి వేసే ముందు జే గారి పర్మిషన్ తీసుకొని వేస్తారు సార్. అప్పుడు ఆ 2 క్లబ్ చేస్తారు సార్. ఆ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లో కూడా మళ్ళీ ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం మా సిఏ గారు, ఇన్స్పెక్టర్ గారు ఉంటారు సార్, సుబ్బారావు గారు అని, సిఎంసీకి ఇమీడియట్లీ ఆఫీసర్. ఆ సార్ చూస్తారు, చూసిన తర్వాత మళ్ళీ ప్రొసీజర్ చేసి పంపుతారు సార్. ఇదంతా మీరు వేస్తారు, చార్జ్ షీట్ వేస్తారు, వాళ్ళని తీసుకొస్తారు, క్రాస్ ఎగ్జాము అవన్నీ అవుతుంటాయి. అవును సార్. అయిన తర్వాత కన్వెక్షన్ వస్తుంది. ఒక్కోసారి దాన్ని ఇందాక మనం మాట్లాడినట్లుగా బోత్ పార్టీ కాంప్రమైజ్ అయితే మనం ఏం చేయలేం సార్. కానీ ఈ ప్రొసీజర్ ప్రకారం వెళ్ళిన తర్వాత సార్ మీ సర్వీస్లో కన్వెక్షన్ వచ్చిన కేసు ఒకటి చెప్పండి. ఇంత చేసిన తర్వాత కూడా అక్కడ లేపిన కేసు ఉంటాయి అంటే రీజన్ ల్యాప్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఓకే సార్. ఈ 2019లో సెన్సేషనల్ రేప్ అండ్ మర్డర్ జరిగింది సార్. 47/19/2019 తడికిలపూడి పోలీస్ స్టేషన్ సార్. ఇది అతను A1 చాలా నేరాలు చేశాడు. ఇది కూడా రేప్ జరిగి మర్డర్ జరిగిందన్నది విషయం మనకు ఫిజికల్గా తెలిసింది, కానీ ఎవరు చేశారు ఏంటి అన్నది ఎవరికీ తెలియదు. దాని మీద అప్పుడు చింతలపూడి ఇన్స్పెక్టర్ గారు యూజే విల్సన్ గారు ప్రజెంట్ భీమడోలు చేస్తున్నారు. ఆ సారు ఎస్పీ సార్ తోటి టైఅప్ అయ్యి సెల్ టవర్ యొక్క ఇది చూసుకొని ఆ టైంలో విక్టిమ్ డిసీజ్డ్ యొక్క ఫోను తీసుకొని ముద్దాయి వెళ్ళిపోయాడు. అతను సిమ్ వేసుకున్నాడు. ఆ విధంగా టెక్నికల్ ఎవిడెన్స్ తోటి దాన్ని గ్యాదర్ చేసి సాక్షులు విచారించి జైల్లో ఉండగానే ఛార్జ్షీట్ ఫైల్ చేశారు సార్. అందులో విక్టిమ్ 2 ఫ్రెండ్స్ ఒక దగ్గరికి వెళ్ళారు సార్, కొండపల్లి గృహాలని తడికలపూడి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో. అది చూసుకున్న తర్వాత వీళ్ళు ఒక లోన్లీ ప్రదేశంలో కూర్చుంటే ముద్దాయిలు వచ్చి వాళ్ళని హిట్ చేసి ఒకటి రేప్ అండ్ మర్డర్ చేశాడు. ముగ్గురేమో రేప్ అండ్ మర్డర్ సార్. ఒక ముగ్గురేమో చుట్టూ కాపలా కాశారు, ఎవరో చూడండి వాళ్ళ రిలేషన్ అనేది A1 యొక్క రిలేషన్. మొత్తం 4 ముద్దాయిలు. దీన్ని గ్యాదర్ చేసి మొత్తం ఐ విట్నెస్ని గ్యాదర్ చేసి సర్కమ్స్టెన్స్ని గ్యాదర్ చేసుకొని ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. కాదు అక్కడ అమ్మాయి తరపున అబ్బాయి ఉన్నాడు కదా, అతను కూడా హిట్ చేశారు సార్. అతను 45 days హాస్పిటల్లోనే ఉన్నాడు సార్. 18 కుట్లు పడ్డాయి సార్. అతను విట్నెస్ మనకి క్రూషియల్ అయింది. మనకు ఐ విట్నెస్ అతనే కాబట్టి క్రూషియల్ అయింది సార్. దెబ్బ కొట్టిన తర్వాత కూడా ఎలా చూశాడు అన్న సెమీ కాన్షియస్లో ఉన్నాడు సార్. సెమీ కాన్షియస్లో ఉంటాడు, వాళ్ళ ఐడెంటిఫికేషన్ కూడా చేశాడు. ఇతను 45 days హాస్పిటల్లో ఉన్న తర్వాత రిలీజ్ అయ్యాడు. వాళ్ళందరినీ ఎగ్జామిన్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేశారు సార్. ట్రయల్ కూడా జరిగింది. ట్రయల్లో వాళ్ళకి డబల్ లైఫ్ పడ్డారు సార్. 2 సెక్షన్ 376కి లైఫ్ పడ్డది. అదేవిధంగా 302 కూడా లైఫ్ పడ్డారు సార్. సూపర్. 2 లైఫ్లు పడ్డాయి సార్. రీసెంట్గా ఎస్పీ సార్ వచ్చిన తర్వాత అది అయింది సార్. ఇందులో డిఫెన్స్ వాళ్ళు హర్డిల్ చేయడానికి కొంత ప్రయత్నం చేశారు సార్. వాళ్ళు తీసుకున్న లైన్ ఏంటండి? వాళ్ళు తీసుకున్నది ఏంటంటే ఐఓల్ని వాళ్ళు ఇన్ టైంలో చేయలేదు సార్. చేయకుండా డిలే చేయడానికి ప్రయత్నం చేశారు అన్నమాట. డిలే చేయడానికి ప్రయత్నం చేస్తే మేడం గారు క్లోజ్ చేస్తారు, జడ్జి గారు, ఫోక్సో జడ్జి గారు క్లోజ్ చేస్తారు. చేసిన తర్వాత వీళ్ళు మళ్ళీ రీకాల్ పిటిషన్ వేస్తే అలౌ చేయలేదండి. మీకు ఎంత టైం ఇచ్చామో ఐఓని అంతకాలం తిప్పడం అన్నది కరెక్ట్ కదా, ఐఓకి ఉన్న టైమే తక్కువ ఉంటుంది అన్న దాని మీద వాళ్ళని పేసిన పిటిషన్ డిస్మిస్ చేస్తే హైకోర్టుకి వెళ్ళిపోయారండి వాళ్ళు. వాళ్ళకి కావాల్సిన డిలే చేయడానికే రీజన్ కావాలి, హైకోర్టుకి వెళ్ళిపోయారు. హైకోర్టులో తమకు తెలియదేమని డిలే అవుతుంటుంది. అదే విషయాన్ని మా సిఎంసి ఇన్స్పెక్టర్ గారు ఎం సుబ్బారావు గారు ప్రజెంట్ ఉమెన్ పోలీస్ స్టేషన్ సిఏ గారి ద్వారా ఎస్పీ గారికి తెలియపరిచాం సార్. ఇందులో కావాలని ఇంటెన్షన్గా చేస్తున్నారు అంటే మన ఎస్పీ సారు హైకోర్టు జీపీ గారు వీళ్ళతోటి మాట్లాడి అక్కడ స్టే వెకేట్ చేయించి ఎర్లీగా స్టే వెకేట్ చేయించి మళ్ళీ ట్రయల్కి వచ్చేలా చేస్తారు. అప్పుడు మళ్ళీ ట్రయల్ కమెన్స్ అయింది, ట్రయల్ క్లోజ్ అయింది, ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్ క్లోజ్ అయింది, ఈ ఎవిడెన్స్ అంతా కంప్లీట్ అయింది. ఆర్గ్యుమెంట్ అంతా రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ తయారు చేసి పంపించారు. దాని మీద కన్వెక్షన్. హ్యాపీయా? హ్యాపీ సార్, హార్ట్ఫుల్గా హ్యాపీ. నేను అందులో కష్టపడ్డాం సార్, అందరూ కష్టపడ్డాం సార్. అదేవిధంగా మీరు కష్టపడిన తర్వాత కూడా అక్టివ్ లేపిన కేసు చెప్పండి. మనకు అన్ఫార్చునేట్ నైబర్స్ ఎవరు సపోర్ట్ చేయట్లేదు సార్. నైబర్స్ సపోర్ట్ చేయట్లేదు. తాడేపల్లి జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైమ్ నెంబరు 9/22 సార్. అందులో నైబర్స్ ఎవరు సపోర్ట్ చేయలేదు సార్. డిఫెన్స్ వాళ్ళు ఎలాగా తీసుకొచ్చారంటే వాళ్ళకి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, కావాలని చిన్నపిల్లతోటి ఎలిగేషన్ పెట్టించారు.
అన్న యాంగిల్లో వాళ్ళు డిఫెన్స్ మెడికల్ తీసుకొచ్చారు. సర్టిఫికేట్ ఉంటుంది కదండి. ఆ మెడికల్ సర్టిఫికేట్ ఏం రాలేదు సార్. అంటే అన్ని సెక్షన్స్కి అన్ని రాదు కదా. పైన ఇచ్చేసింది 6 టచ్ చేసి 354 కాదు సార్ 376 లోనే ఏబి ఏబి. ఓకే. అన్నిటికీ ఇది కాబట్టి ఆ అమ్మాయి చెప్పింది, వాళ్ళ మదర్ చెప్పింది, నైబర్స్ ఎవరో చెప్పలేదు సార్. ఓన్లీ వాళ్ళ రిలేషన్ తప్పితే సపోర్ట్ చేయరు. దానికి వీళ్ళు ఈ విక్టిమ్ వాళ్ళు మదర్ కూడా మాకు ఫైనాన్షియల్ ఇవి ఉన్నాయని చెప్తే మన పీపీ గారి దగ్గర ఏ టైంలో కూడా చెప్పలేదు సార్. ఫ్రమ్ ది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా చెప్పలేదు సార్. అదొక మనకు మైనస్ సార్. మనం అడిగిన వాస్తవంగా ఉంది, మనం అడిగాం సార్. ఉంది సార్ 2014 బిఫోర్ ఉంది సార్, కానీ ఇప్పుడు లేదు. 19 సార్. మనం అడిగాం కానీ మనం అంటే పీపీ గారు అడిగారు కానీ చెప్పలేదు సార్ ఆవిడ. మాకేమి లేవండి, మా మధ్య ఏమి లేవండి అన్నారు. అది మనకు తెలియకుండా జరిగిన ఒక డిఫాల్ట్ సార్. అయితే దాని మీద అప్పీల్ చేసాం సార్. ప్రజెంట్ ఎస్పీ సార్ సంతకం అయ్యింది, హైకోర్టుకు వెళ్ళింది సార్. హైకోర్టులో మాకు తెలిసి విక్టిమ్ని స్టేట్మెంట్ స్టాండ్ అవుతారని మా అది కూడా పోక్సోయే సార్. పోక్సోలో సాధారణంగా కదమ్మా, పోక్సోలో సాధారణంగా కంప్లైంట్ బేస్ చేసుకుని కన్విక్షన్ ఇస్తారు. అదే ఉండదు సార్, సర్కమ్స్టెన్స్ చూసుకునే చేస్తారు సార్. అన్ని యాంగిల్ విక్టిమ్ చెప్పినంత మాత్రాన వేయమని చెప్పేసి లేదు సార్. సాధారణ రేప్ కేసు అనగానే విక్టిమ్ చెప్పిందే చాలు కదా సార్. సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ చాలా ఉన్నాయి సార్, సైటేషన్స్ ఉన్నాయి. దాని మీద జడ్జెస్ అన్ని చూసుకొనే చేస్తాం. అందులో అప్పీల్ వచ్చింది, ఇప్పుడు దాని మీద అప్పీల్కి వెళ్ళారు సార్. అప్పీల్కి వెళ్ళారు. అదొకటి మీకు మైనస్ ఉంది. మైనస్ సార్, కానీ అది కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. అవును సార్. ఎందుకంటే మనం కష్టపడ్డాం, నైబర్స్ చెప్పలేదు. నైబర్స్ని మనం ప్రయత్నం చేసాం సార్, అయినా సరే కూడా చెప్పలేదు సార్. ఎందుకంటే వాళ్ళు మరి ఏదైనా ఆశించి చేశారా లేదా అన్నది దేవుడికి తెలియాలి సార్. కన్సల్ట్ ఐఓ గారికి చెప్పాం సార్, వాళ్ళు కూడా సమన్ ఇచ్చేటప్పుడు అడిగారు సార్, అయినా సరే కూడా ఇచ్చేయలేదు సార్. ఎస్పీ సార్ వచ్చిన తర్వాత కోర్టు మానిటరీ సెల్ పెట్టిన తర్వాత జూన్లో పెట్టారు సార్, 2024 జూన్లో పెట్టారు. అప్పటి నుంచి లాస్ట్ ఇయర్ 24లో 10 లైఫ్ కన్విక్షన్లు పడ్డాయి సార్, 6 10 ఇయర్స్లు పడ్డాయి సార్, ఒకటి 5 ఇయర్స్ పడ్డాయి సార్. లాస్ట్ ఇయర్ 17, ఇప్పటివరకు ఎంటైర్ ఏలూరు డిస్ట్రిక్ట్లో ఎప్పుడు పడలేదు సార్. 24లో ఆ అచీవ్మెంట్ అందుకున్నాం సార్. అదేవిధంగా ఇప్పుడు 25కి వచ్చేసరికి టోటల్ 11 కేసెస్ కన్విక్షన్స్ వచ్చాయి సార్. ఇప్పటికి యాజ్ ఆన్ టుడేకి 11 కన్విక్షన్స్ వచ్చాయి సార్. అందులో 5 లైఫ్లు ఉన్నాయి సార్, ఒక 22 ఏమో 20 ఇయర్స్ ఉన్నాయి సార్, ఒక 10 ఇయర్స్ ఉంది, ఒకటి 7 ఇయర్స్ ఉంది సార్. బాగా వచ్చాయి సార్. ఇంకా మాకు రావడానికి చాలా కేసెస్ రెడీగా ఉన్నాయి సార్. ఈ డిసెంబర్ లోపల లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ తేయడానికి ప్రయత్నం చేస్తాం. మా 15 మంది మా సుబ్బారావు సయ్యారి ఆధ్వర్యంలో ఎస్పీ సార్ ఆదేశాల మేరకు మేము ప్రయత్నం చేస్తాం సార్. శ్రీనివాస్ గారు చెప్తున్నట్లుగా ఏ కేసు అయినా కానీ ఏ నేరం జరిగినా నేరానికి ముందు ఏం జరిగింది, తర్వాత నేరం జరుగుతున్నప్పుడు ఏం జరిగింది, ఉన్నది ఉన్నట్లుగా వాస్తవం చెప్తే ఎక్కడైతే శిక్ష పడతారు. కానీ చాలామంది కొంతమంది డార్క్లో అంటే దాచుతుంటారు, ఏం కాదులే అని చెప్తే మర్చిపోయేవాడిని కానీ లేదా కావాలని మర్చిపోయినా కొన్ని కేసులు వీగిపోతాయి. ఎగ్జాంపుల్ జంగారెడ్డిగూడ కేసులు. ఆ కేసులో నిందితుడికి తమకి మధ్యన ఆర్థిక లావాదేవీల విషయం కానీ ముందే పీపీ గారు చెప్పుంటే ఆయన వేరే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకొని దానికి లింక్ పెట్టేవారు. కానీ ఆ విషయం చెప్పకపోవడంతో ఈ కేసులో అక్టిల్ వచ్చింది. ఇక మరొక వ్యక్తి ఉన్నారు, ఛార్జ్షీట్ వేసిన తర్వాత లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత కూడా కొన్ని మిస్టేక్స్ జరుగుతుంటాయి, కావాలని కాదు బై మిస్టేక్ జరుగుతుంటాయి. దాన్ని ఎలా రెక్టిఫై చేస్తారు, ఎలా ఐడెంటిఫై చేస్తారు, చేసిన తర్వాత దాన్ని ఏ విధంగా కొలాబరేషన్ చేస్తుంటారు విషయాన్ని మనతో మాట్లాడడానికి మల్లికార్జున ఉన్నారు. ఆయన అడిగి చాలా విషయాలు తెలుసు. మల్లికార్జున నమస్తే అండి. పోక్సో కానీ ఏ కేసు అయినా సరే ఛార్జ్షీట్ వేసిన తర్వాత లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత కూడా మీ దగ్గరికి వచ్చి చూస్తారు. అవును సార్. కానీ కొన్ని కేసుల్లో మన బై మిస్టేక్ జరగచ్చు, కొన్ని వాంటెడ్గా జరగచ్చు. కొంతమంది వర్క్ లోడ్ ఉండబట్టి కాపీ పేస్ట్ అయిపోతుంది. ఎక్యూజ్డ్ పేరే మారుతుంటుంది, క్రైమ్ అదే ఉంటుంది కాబట్టి ఆ పేరు లోడ్ మారుతుంటే ఆ ఎంఓ అంతా చూపిస్తుంటారు. అంటే నేను కావాలని చేయరది, మీకున్న అక్కడ ఉన్న హెడ్ కానిస్టేబుల్ కానీ ఏఎస్ఐ కానీ ఉన్న వర్క్ లోడ్ బట్టి అది మారిపోతుంటాయి. ఎగ్జాంపుల్ డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ లేదంటే హిట్ అండ్ డ్రైవ్ చేసినప్పుడు అతి వేగముగా, అతి నిర్లక్ష్యంగా, ఈ 3 పదాలు రిపీట్ అవుతుంటాయి. ఏ ఛార్జ్షీట్ తీసుకున్నాం, డ్రైవర్ నిర్లక్ష్యంతో, అతి వేగంతో, ఈ సెక్షన్లో ఉంది అదే పదాలు రిపీట్ అవుతాయి. కానీ కనీసం డ్రైవర్ నిర్లక్ష్యం అనకుండా ఇంకే పదం పెడతారంటే ఉండదు. చాలా ఛార్జ్షీట్ చూసారు. అదేవిధంగా ఒక రేప్ కేసులో కూడా నిందితుడి పేరు మారుతుంది, కానీ ఎంఓ అంతా ఒకటి చూసి ఆయన ఒంటరిగా ఉన్న స్త్రీకి గదిలోకి వెళ్ళి తలుపు వేసి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు, ఇదే ఉంటుంది.
ఈ విధంగా చేయడం వల్ల కేసులు పోతాయా నిలబడతాయా? ఒకటి, మీకున్న సర్వీసులో సార్ ఇటువంటి మిస్టేక్స్ చూపించిన తర్వాత కూడా ఐఓలు మార్చి పంపిస్తారు, అటువంటి కేసులు ఒకటి చెప్పండి. పోయిన సంవత్సరం మా ఎస్పీ గారు కొత్తగా వచ్చిన తర్వాత ఈ కోర్టు మానిటరింగ్ సెల్ అనే ఈ సిస్టమ్ పెట్టారు సార్. అంతకు ముందు వరకు ప్రతి స్టేషన్ నుంచి ఒక కానిస్టేబుల్ మాత్రమే వచ్చి కోర్టులో అవన్నీ కేసులు చూసుకుంటూ ఉండేవారు సార్. ప్రజెంట్ ఏంటంటే ఎస్పీ గారు వచ్చిన తర్వాత సెషన్స్ కేసులు మాత్రం ఈ 14 కోర్టులు ఉన్నాయండి. ఈ కోర్టులన్నింటికి కూడా ఒక్కొక్క హెడ్ కానిస్టేబుల్ కానీ ఒక ఏఎస్ఐ గారు కానీ పెట్టి ఒక సిస్టమేటిక్ ఇది పెట్టి ప్రతి వారం కూడా మా ఎస్పీ గారు ప్రతి వారం శనివారం రోజుని జరిగిపోయిన కేసుల్లో ఏం చేశారు, జరగబోయే వాటిల్లో ఏం చేయాలి అనేది కంపల్సరీ ప్రతి రివ్యూ case to case పెడతారు. చూస్తారా? ప్రతి రివ్యూ ఎస్పీ గారు ఈ సమావేశ మందిరంలోనే ప్రతి వారం కూడా రివ్యూ చేస్తా ఆన్లైన్లో అన్ని జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్ల ఐఓలతోటి కూడా ఆ కేసులో నువ్వేం చేసావు, ఈ కేసులో మీరు ఇంకా ఏం చేయాలి, దీంట్లో ప్రతి ఒక్కరి యొక్క ఇది ఆలోచనతోటి ఎదరికెళ్తాం వల్ల ఎక్కువగా కన్వెక్షన్ రేట్ పెరుగుతుంది సార్. ఇక్కడ ఈ జిల్లా కోర్టులోకి వచ్చే ఈ పోలీస్ స్టేషన్ నుంచి ముందుగా సిఎంసికి ఛార్జ్షీట్ మనకు పంపిస్తారు సార్. పంపిస్తే అది మేము ఎస్పీ సారు చెప్పిన ఛార్జ్ పీటీలోని వీటిలో పెట్టి దాంట్లో ఏమన్నా ఇంకా మైనర్ మిస్టేక్స్ కానీ ఏమైనా ఉన్నాయా, ఇంకా మనం ఏమన్నా చేయవలసినవి ఉన్నాయా, దాన్ని ఇది చేసిన తర్వాత మేము లీగల్ అడ్వైజర్ గారి దగ్గర పెడతాం సార్. ఆ సార్ కూడా చూసి దాంట్లో ఇంకేమన్నా చేర్చవలసినవి ఉన్నాయా, మనం ఏమన్నా మర్చిపోయిన అట్లని ఇది ఇదని చేసి ఆ ఛార్జ్షీట్ని మళ్ళీ వెనక్కి పోలీస్ స్టేషన్కి పంపించి అక్కడ వాళ్ళు వెరిఫై చేసుకున్నాక అప్పుడు కోర్టులో ఉన్న పీపీ గారి దగ్గర ఫైనల్గా వెరిఫై చేసిన తర్వాత ఛార్జ్షీట్ ఫైల్ చేస్తున్నారు సార్. దానివల్ల ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఒక మంచిగా ఛార్జ్షీట్ ముద్దాయి మీద అతనే ఈ ఛార్జ్షీట్ కరెక్ట్గా ఏసీలాగా చూస్తున్నాను సార్. మీరు చూస్తున్నారు కరెక్టే, కానీ కొంతమంది ఐఓలు బై మిస్టేక్ ఓవర్లా దీంట్లో పంపించిన గుర్తున్నాయి. ఒక కేసు చెప్పండి. అంటే పేరు ఐఓ గురించి రివీల్ చేయదు, స్టేషన్ రివీల్ చేయకుండా సార్ జనరల్గా చెప్పండి ఒకటి. మనకి కైక్లూరు ఏరియా నుంచి ఒక సిఏ గారు ఉన్నారు, రవికుమార్ సిఏ. ఆయన అక్కడికి మాకు పంపించేటప్పటికే అన్నీ పర్ఫెక్ట్గా చూసుకుని పంపిస్తారు సార్. చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్, చిన్న స్మాల్ మిస్టేక్స్ తప్పించి ఇంకేమి ఉండవు సార్. అది పంపిస్తే డైరెక్ట్గా కోర్టులో ఫైల్ చేయగానే వెంటనే ఎస్సీ నెంబరు స్పెషల్ ఎస్సీ నెంబర్లో అవుతుంది సార్. నెక్స్ట్ సార్ నా సర్వీస్లో దగ్గర దగ్గర ఒక 25 నుంచి 30 వరకు కన్వెక్షన్స్. మంచి కేసు చెప్పండి ఒకటి. ఏలూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఏరియాలో 2012 సంవత్సరంలో దుర్గమ్మ అనే ఆవిడని మర్డర్ చేసి వెళ్ళిపోయారు సార్. అది ఆ తర్వాత కొన్ని రోజులకి ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే మన సత్తుపల్లి ఏరియాకి చెందినటువంటి 2 వ్యక్తులు ఆ అమ్మాయికి ఈ పూజల మీద కొద్దిగా నమ్మకం ఉండేది సార్. దాన్ని పరిశీలించుకుని వాళ్ళు మీ ఇంట్లో పూజలు చేస్తామని చెప్పేసి అని వచ్చి ఆ అమ్మాయి ఒంటరిగా ఉంటుంది, భర్త వేరే చోట ఉంటారు. దాంతో ఆమెని టవలేసి లాగేసి చంపేసి ఆమెని మెడలో ఉన్న వస్తువులు అన్నీ పట్టుకెళ్ళిపోయి మన సత్తుపల్లి ఏరియాలో ఒక 2 వీటిల్లో ఫైనాన్స్ కంపెనీల్లో పెట్టారు సార్. సిఏ గారు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి మొత్తం అవన్నీ రికవరీ చేసి మురళీకృష్ణ గారు నున్న మురళీకృష్ణ గారు సార్ కంప్లీట్ చేశారు సార్. మేము కూడా దానికి సహకరించాము. ఆ కేసులో 2కి కూడా లైఫ్ పడింది సార్. 2 ముద్దాయిలు ప్రజెంట్ వీళ్ళు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ప్రజెంట్ ఉన్నారు సార్. ఓకే, కానీ కొన్ని కేసులు ఉంటాయండి సార్. ఆ కేసులు ఎలా ఉంటాయంటే మర్డర్ కేసు, కత్తి ఉంది, పోస్ట్ మార్టం రిపోర్ట్లో కత్తితో పొడిచారు, చనిపోయి ఉంటుంది. కానీ ఆ కత్తి పాయింట్ ఎంత ఎంఎం అన్నీ కూడా డీటెయిల్గా ఉంటాయి. అవును సార్. ఓకే, కానీ ప్రాపర్టీ సీజ్ చేసిన తర్వాత కోర్టులో మన ఆర్గ్యుమెంట్ అవుతున్నప్పుడు ఈ కత్తి అనేది తుప్పు పట్టి ఉంటుంది, ఎక్స్పెంటే ఉంటుంది. అది డిఫెన్స్ వాడు అదొక పాయింట్ తీసుకుంటారు సార్. సార్ ఇది అప్పుడు ఏం చేస్తారండి? స్పాట్లో ఐఓ గారు స్పాట్లో సీజ్ చేసినప్పుడు ఆ మీడియేటర్ సమక్షంలో ఆ కత్తిని దాని యొక్క కొలతలు అన్నీ చేసి ఆ స్పాట్ డైరెక్ట్గా ఆర్ఎఫ్ఎస్ఎల్కి పంపిస్తారండి. అంత పర్ఫెక్ట్ అవుతుంది. కానీ
కత్తి అది మీరు ఎప్పుడో 3 సంవత్సరాల తర్వాత ఆర్గ్యుమెంట్ అయినప్పుడు ప్రాపర్టీ తీస్తే అది తుప్పు పట్టి ఉంటుంది, అది ఎక్స్పెండే ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు? సార్ ఇమీడియట్ రిపోర్ట్ ఎప్పుడైతే సీజ్ చేస్తామో అప్పుడే వాటి మీద ఎఫెక్ట్స్ చేస్తారు సార్, స్లిప్స్ ఎఫెక్ట్ చేస్తారు. అచ్చా. ఇది ఆ ప్రాపర్టీయే, దీన్ని ఎటువంటి మార్చడానికి లేదు అని చెప్పని మీడియేటర్స్ సమక్షంలో చేస్తారు కాబట్టి ఇద్దరు మీడియేటర్లు కన్సల్ట్ ఐఓ తోటి ముద్దాయి ఉంటే ముద్దాయి తోటి అందరితో సంతకాలు పెట్టించి దానికి ప్రాపర్టీ కంటిస్తారు, ఎఫెక్ట్ చేస్తారు. అలాగే ఊడిపోకుండా ఉంటారు సార్, అది ఎంతకాలమైనా ఊడిపోదు. అప్ టు ట్రైల్ అది చెప్తున్నాం. మొన్న కూడా దానికి ఇది డయాగ్రామ్ ఎంత ఉందో కూడా అది మీడియట్ రిపోర్ట్ లో రాస్తాం సార్. అదే అని తుప్పట్టిన అంటే ఈ ఆయుధంతో ఆ ఇన్సిడెంట్ జరిగిందని మీరు అది కాకుండా ఆర్ఎఫ్ఎస్ఎల్ వాళ్ళు డైరెక్ట్గా దానికి ఒక నెంబర్ ఇచ్చి ఒక స్లిప్ కూడా అటాచ్ చేస్తారు సార్. ఇంకా వేరే మారటానికి కానీ దేనికి అసలు ఆస్కారం ఉండదు సార్. ఓకే, మీరు చాలా కేసులు చూస్తుంటారు సార్. ఒకప్పుడు ఐపీఎస్, సిఆర్పిసి, విట్నెస్ యాక్ట్ ఇవన్నీ ఉన్నాయి, మీకు అందులో కొట్టిన పిండి మీకు. కానీ ఇప్పుడు బిఎన్ఎస్ అవును సార్ ఇవన్నీ వచ్చాయి, కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారా? లేదు సార్, కొద్దిగా వెరిఫై చేసుకుంటున్నాం సార్, కొద్దిగా అలవాటు అవుతుంది. ఎందుకంటే మనకి ఒక సెక్షన్ ఉంది 120B, ఆ సెక్షన్ మారిపోయింది కాన్స్పరెన్సీది, 190కి వచ్చినట్లు నాకు. అలాగనే 376 మారింది. ఈ సెక్షన్ మారినప్పుడు యాక్చువల్గా 109 అనేది పాత్రలో తీసుకుంటే మనం అటెంప్ట్ మర్డర్ కాదు, ఇప్పుడు కాదు. 109 మనకి ఐపీసీలో అటెంప్ట్ సూసైడ్, ఇది ఇప్పుడు అది అటెంప్ట్ మర్డర్గా మారింది. ఈ కన్ఫ్యూజ్ అవుతుంటారు ఏమన్నా? సార్ స్టార్టింగ్ లో అయ్యేవారు, స్లోగా మా ఎస్పీ సార్ డిస్ట్రిక్ట్ అక్కడ ట్రైనింగ్ ఇస్తున్నారు సార్, విడతల వారికి ఇస్తున్నారు. పెద్ద పెద్ద స్లోగా నేర్చుకుంటారు. సార్ ఫైనల్గా చెప్పండి, మళ్ళీ చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, మంచి కన్వెన్షన్ తీసుకొచ్చారు. ఇప్పుడున్న జనరేషన్, నెక్స్ట్ జనరేషన్ కానీ కన్వెన్షన్ తీసుకురావడంలో వాళ్ళ కృషి ఏం చేయాలండి? ఇందాక మేడం చెప్పినట్లుగా ప్రొసీజర్ ప్రకారం రావాలా, ఆ లింక్ తెగిపోకుండా మీరు ఎస్టాబ్లిష్ చేసుకురావాలా, లేదు ఎందుకు రావచ్చాం కోర్టు మానసిక ఏదో పనిష్మెంట్ అనుకొని నిస్సృత ఉండాలి? కానీ సార్ మేము ఈ కోర్టు మానిటరింగ్ పెట్టిన తర్వాత చాలా హ్యాపీగా చేస్తున్నాం సార్. మాకు ఎటువంటి టెన్షన్ ఉండదండి, మెయిన్ టెన్షన్ ఉండదు. నైట్ డ్యూటీలు మాకు డ్యూటీలు పరంగా అంటే నైట్ డ్యూటీలు ఉండవు కానీ సార్, అంటే టెన్షన్ లేకుండా మా ఉద్యోగాన్ని జాగ్రత్తగా చేయడానికి అవకాశం ఉంది సార్. నెక్స్ట్ సాక్షులందరినీ కూడా, నెక్స్ట్ ఎవరైనా కూడా సాక్షులను జాగ్రత్తగా ముందు తీసుకెళ్ళి పీపీల దగ్గర పెట్టి వాళ్ళు చెప్పినట్టుగా తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచి మంచి కన్విక్షన్లు తీసుకోవాలి. నెక్స్ట్ కూడా ఎటువంటి ఇది లేకుండా మంచిగా చేయాలనేది ఉద్దేశం. మీరేం చెప్తారమ్మా? అంతే చెప్తారా? అంతే చెప్తాను సార్, కాకపోతే మనస్సాక్షిగా మా స్టేషన్ నుంచి మీరండి స్టేషన్ నుంచి పంపించేటప్పుడు ఎవరైనా సరే అంటే స్టేట్ లో సార్ ఆర్ట్ఫుల్ గా చేసే వ్యక్తిని పంపిస్తే కన్విక్షన్ రేట్ పెరగడం. ఈ రోజు వచ్చిన వాళ్ళని రేపు మార్చి రేపు ఎల్లుండి పంపితే ఎవరికీ ఇంట్రెస్ట్. ప్లస్ వాళ్ళు వెళ్ళగానే ఇప్పుడు బుట్టాయిగూడ నుంచే ఉన్నాను సార్, ఒక కానిస్టేబుల్ వచ్చేది, ఈ కోర్టు చూసుకున్న తర్వాత ఇంటికి వెళ్దాం, మళ్ళీ రేపు కోర్టుకు వద్దాం అనుకుంటా, నీకు నైట్ డ్యూటీ వేశారని చెప్తారు. అతనికి ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది. ఆ విధంగా కాకుండా ఎక్కడైనా సరే ఒక కేసు ట్రయల్ అవుతుంది అంటే ఆ ట్రయల్కి ఎంటైర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకరినే పంపితే కన్విక్షన్ రేట్ పంపడం చేయడానికి ఇది ఉంటుంది, అతనికి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది, ఈ కేసు మీద మనకు కమాండ్ ఉంటుంది సార్. ఈ రోజు వచ్చినట్టు రేపు రాకపోతే ఎల్లుండి వస్తే మళ్ళీ అతనికి ఏమి తెలియదు సార్. ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అల్టిమేట్గా ఐఓ గారు వస్తారు సార్ లాస్ట్కి వచ్చేసరికి, సార్ ఇందులో ఈ రోజు ఇది జరిగింది, పలానా 1, 2, 3 ఎలా చెప్పారు, 4 to 6 ఎలా చెప్పారు, 5 to 6 ఎలా చెప్పారు, మీ ఇది సార్ అని చెప్తేనే మీరు ఇందులో ఈ ఉన్నాయి సార్, వాళ్ళు చెప్పిన దానికి మీరు చూసుకోండి సార్, బ్యాలెన్స్ చేసుకోండి సార్ అని అక్కడ ఉన్న కోర్టు కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పగలిగే పరిస్థితులు ఉంటే ఖచ్చితంగా శిక్ష పడుతుంది సార్. ఓకే, నేరం జరిగిన తర్వాత శిక్ష పడాలంటే కేవలం ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఒకటి కాదు, కోర్టు లైజనింగ్ ఆఫీసర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏలూరు జిల్లాలో కోర్టు మానిటరింగ్ సెల్లను పెట్టారు. దీనికి ఎస్పీ గారు ఎప్పుడు మానిటరింగ్ చేయడం, ఒక లీగల్ అడ్వైజర్ పెట్టడం, ప్రత్యేకంగా ఇన్స్పెక్టర్ పెట్టడం అనేది దీనికి ఒక ప్రత్యేకత. అన్ని జిల్లాలు అదే విధంగా చేస్తున్నారు, కానీ కొత్తగా ఈ సిస్టమ్ పెట్టారు. వీళ్ళు చెప్తున్నట్లు అనుభవ ప్రకారం ఎవరైతే కోర్టు లైజనింగ్ ఆఫీసర్ ఉంటారో వాళ్ళు కేసు స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఆయన ఉంటేనే కేసులు కన్విక్షన్ వస్తుంది, అది కూడా ప్యాషన్గా చేస్తేనే దొరుకుతుంది. అందులో ఆఫీసర్కి ఎక్స్క్లూజివ్గా పెట్టకుండా వేరే బందోబస్తు కానీ వేరే జాబ్ కానీ ఇస్తే ఇందులో ఇంట్రెస్ట్ పోయి ఆ కేసు పక్కతో పట్టడానికి అదొక ప్రధాన కారణం అవుతుందంటున్నారు ఈ ముగ్గురు ఆఫీసర్లు. ఏలూరు జిల్లాలో కన్విక్షన్ రేట్ పెరగడానికి ఈ ముగ్గురే కారణం.
అంటే ఐఓ ఎంత కష్టపడుతున్నారో, ప్రాసిక్యూషన్ ఎంత వాదిస్తున్నారో, వీళ్ళిద్దరి మధ్యన కరెక్ట్గా బ్రిడ్జ్ లాగా 15 మెంబర్స్ ఉంటారు. వీళ్ళందరూ కూడా టీం అంతా కూడా చేపట్టి కన్వర్షన్ అయితే పెరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా కానిస్టేబుల్ అనగానే చులకలం కాదు. ప్రతి కానిస్టేబుల్ కూడా పిల్లర్ ఆఫ్ పోలీస్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే వీళ్ళందరూ కూడా మీకు రోల్ మోడల్ అవుతారు. అంటే ఒక కానిస్టేబుల్ కదా వీళ్ళేం చేస్తారనుకోవద్దు. వీళ్ళకున్న నాలెడ్జ్ ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానీ, కొంతమంది పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానీ, లా చదివిన వాళ్ళకి కానీ ఉండదు. ఎందుకంటే వీళ్ళు బుక్స్ చదవని లా వీళ్ళు అడ్వకేట్స్ వీళ్ళు ప్రతి కేసులు కూడా క్షుణ్ణంగా చూస్తారు. కాబట్టి వీళ్ళకున్న అనుభవం విపరీతం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏ కానిస్టేబుల్ అయినా, ఎవరు హెడ్ కానిస్టేబుల్ అయినా, పోలీస్ అయినా ముందు మీకున్న సర్వీస్లో అనుభవం పెంచుకోండి. ఎక్కడ కేసుని పక్కదో పట్టకుండా జరుగుతుందో ఆ విషయంలో మీరు ఆ లూప్ హోల్స్ని ఐఓకు చెప్పగలిగి, ఐఓ కూడా కానిస్టేబుల్ కదా అని నిర్లక్ష్యం చేయకుండా ఆయన చెప్పిన అనుభవాన్ని స్వీకరిస్తే ఖచ్చితంగా ప్రతి కేసులో కూడా నిందితులకు శిక్ష పడుతుందనేది ది బెస్ట్ ఎగ్జాంపుల్. ఇది ఏలూరులో కోర్ట్ మానిటరింగ్ సెల్ వాళ్ళతో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.